ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరికే యేసుక్రీస్తు శిలువపై మరణం పొందాడని నిర్మల మాతా పుణ్యక్షేత్రం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పసల మరియన్న పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్మల మాత చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిసి ఉంటారని యేసు ప్రభువు కాంక్షించినట్లు పేర్కొన్నారు. తాను శిలువపై మరణం పొంది ప్రజలను పాపముల నుండి విముక్తులను చేశారని కొనియాడారు. తాను ఏ నేరం చేయకున్నా తనకు అన్యాయంగా శిలువ శిక్ష వేసిన సంతోషంగా భరించిన మానవాళి శ్రేయస్సు కొరకు గొప్ప భగవానుడు క్రీస్తు ప్రభు అని కొనియాడారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు జీసఫ్ వేషధారణ శిలువతో నిర్మల మాతా దేవాలయం నుండి అంబేద్కర్ బొమ్మ శంకర్ విలాస్ సెంటర్ కొత్త బస్టాండ్ మీదుగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ నిర్మల హాస్పిటల్లోని కల్వరికొండ వద్దకు చేరుకుని యేసు శిలువ దారికి శిలువ ఘట్టం కార్యక్రమం నిర్వహించారు. భక్తులైనటువంటి విరోధితన్నారు యేసు ప్రభుని ముఖంలో చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము.